ఇవాళ మనం పానీపూరి ఎలా చేసుకుందామో చూద్దాము. ముందుగా నేను ఒక పావు కేజీ బఠానీ తీసుకొని అది 5 గంటల ముందు నానబెట్టి పెట్టాను. ఇప్పుడు కుక్కర్లో వేసేసుకొని ఒక 8 విజిల్స్ వరకు ఉడికించుకున్నాను. ఇది చూడండి, ఇలా మెత్తగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు వేరే కడాయి పెట్టేసి అందులో ఒక 5-6 టీ స్పూన్లు ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు కూడా వేసేస్తున్నాను. వద్దు అనుకుంటే స్కిప్ చేయండి మీరు. అలాగే ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, అది కూడా వేసాను. ఒక 2-3 పచ్చిమిర్చి, కొద్దిగంత ఉప్పు కూడా వేసి బ్రౌనిష్గా వేయించేసిన తర్వాత దీంట్లో సగం టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 2 టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసేసి 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసేసి టమాటా మగ్గే వరకు మూత పెట్టి పెట్టేస్తున్నాను. ఇప్పుడు టమాటా మగ్గింది కదా, మనం ముందుగా ఉడకపెట్టుకున్న బఠానీ ఉంది కదా, అది కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒకసారి దీన్ని బాగా కలిపేసుకున్న తర్వాత ముందుగా నేను ఉడకబెట్టిన ఆలు ఉంది, అది కూడా నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను, ఉడకబెట్టి కట్ చేశాను కదా, అది కూడా నేను ఇందులో వేస్తున్నాను. వేసేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 2 కప్స్ వాటర్ వేసి 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసేసి ఒక 10 నిమిషాలు నేను స్లో మంట పైన పెట్టేస్తున్నాను. ఇప్పుడు 10 మినిట్స్ అయింది కదా, ఇప్పుడు చూడండి ఇలా మెత్తగా ఇట్లా ఉడికిపోతే సరిపోతుంది. ఒక్కసారి దీన్ని మనం కలుపుకున్న తర్వాత సగం టీ స్పూన్ గరం మసాలా, ఒక సగం నిమ్మకాయ రసం వేసేసుకొని అలాగే ఒక్కసారి మనం ఇది కలిపేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేద్దాము. ఇప్పుడు మనం పానీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకుందాము. ఒక జార్ తీసుకొని అందులో కొత్తిమీర, పుదీనా, ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసేసి అందులో కొద్దిగా 2-3 వెల్లిపాయలు, ఒక అల్లం ముక్క, అలాగే ఎండుమిర్చి 1 వేసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగంత జీలకర్ర కూడా వేస్తున్నాను. మీకు వద్దు అనుకుంటే మీరు ఎండుమిర్చి స్కిప్ కూడా చేయొచ్చు. అలాగే ఒక్క సగం నిమ్మకాయ రసం కూడా పిండుతున్నాను, ఎందుకంటే గ్రీనిష్గా ఉంటుంది మన పేస్ట్ అనేది, లేకపోతే కలర్ చేంజ్ అయిపోతుంది. అందుకే నేను నిమ్మకాయ పిండుతున్నాను. సగం టీ స్పూన్ ఉప్పు కూడా వేసేసాను. వేసి ఇది మెత్తగా మిక్సీ పట్టేస్తున్నాను. ఇగో ఈ రకంగా మిక్సీ పడితే సరిపోతుంది. నేను ముందుగా చింతపండు రసం తీసి పెట్టాను, అందులో ఈ పేస్ట్ని కూడా వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకున్న తర్వాత అందులో మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకుందాము. వాటర్ ఎంత క్వాంటిటీ కావాలో అంత యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 కొంచెం ఆనియన్స్, కొద్దిమంత పుదీనా, కొద్దిమంత క్యారెట్ వేసేసుకొని ఒకసారి కలుపుకొని అందులో మనం కావాల్సినంత ఉప్పు వేసేసుకొని కలిపేస్తున్నాను. ఇప్పుడు నేను ఇదిగోండి మన పానీపూరి వాటర్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు వేరే కడాయి పెట్టి ఆయిల్ హీట్ చేసి అందులో నేను పూరీస్ వేస్తున్నాను. ఇది పూరీస్ నేను ప్యాకెట్ తెచ్చాను. ఇలా స్లో మంట మీద వేయించుకుంటే పూరి బాగా పొంగుతుంది. ఇప్పుడు చూడండి, ఇలా పొంగితే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, మన పానీపూరి రెడీ. ఎంతో టేస్టీగా ఈజీగా ఇంట్లోనే పానీపూరి రెడీ. ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకుంటే సరిపోతుంది.